రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే ఫీజుల పేరుతో పేరెంట్స్ను పీల్చి పిప్పి చేస్తున్న మేనేజ్మెంట్లో పుస్తకాల పేరుతోనూ భారీగా భారం మోపుతున్నాయి. సొంతంగా తయారు చేసుకున్న సిలబస్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆ సిలబస్తోనే బుక్స్ ప్రింట్ చేయించి వాటితోనే కొనాలని ఆర్డర్ వేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థల దందా ఏటేటా పెరుగుతూనే ఉంది. రూల్స్ ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బు సంపాదనే టార్గెట్ గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సిలబస్ పట్టించుకోకుండా ఆయా స్కూల్స్ సిలబస్ సొంతంగా తయారు చేసుకుని బుక్స్ ప్రింట్ చేయించి వాటినే కొనాలని ఆర్డర్ వేస్తున్నాయి. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. స్టేట్ సిలబస్ స్కూళ్లు SCERT కరిక్యులం, సెంటర్ సిలబస్ స్కూళ్లు NSERT కరిక్యులం వాడాలి. కానీ చాలా స్కూళ్లు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. సొంతంగా తయారు చేసుకున్న సిలబస్ను స్టూడెంట్స్కు చెబుతున్నాయి. కొన్ని స్కూళ్లలో 10th వరకు సర్కార్ సిలబస్ చెబుతుండగా మిగిలిన అన్ని క్లాసుల్లో మాత్రం సొంత సిలబస్నే చెబుతున్నారు. మరోవైపు సమ్మేటివ్ ఎగ్జామ్స్కు విద్యాశాఖ నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్లనే వాడాలి. కానీ వాటిని ఈ స్కూళ్లు పెట్టడం లేదు. సొంతంగా పేపర్లు తయారు చేయించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సిలబస్ పై మేనేజ్మెంట్లను పేరెంట్స్ నిలదీస్తే తాము చెప్పేది సర్కార్ సిలబస్ స్టాండర్డ్ అంటూ పేరెంట్స్ కు చెప్తున్నాయి. ఐదో తరగతిలోపు 4 పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు 6 నుంచి 10 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రం 15 నుంచి 18 ఉంటున్నాయి. వీటితో పాటు స్టడీ మెటీరియల్ అంటూ మరికొన్ని ఇస్తున్నాయి. వాటిని తమ దగ్గరే కొనాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నాయి. ఆ బుక్స్ బయట ఎక్కడా దొరకవు. దీంతో భారమైన స్కూళ్లలోనే బుక్స్ కొనాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా బుక్స్ రేట్లు పెంచుతున్నాయి. మార్కెట్లో 10th క్లాస్ బుక్స్ అన్ని 700 రూపాయల నుంచి 1000 లోపే ఉంటాయి. కానీ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రం 5000 నుంచి 7000 వరకు వసూలు చేస్తున్నాయి. LKG, UKG పిల్లలకు 4-5 పుస్తకాలు కొనాల్సిందేనని పేరెంట్స్ కు హుకుం జారీ చేస్తున్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు, స్టూడెంట్ లీడర్స్. వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్లు తీసుకోవడంతో పాటు పుస్తకాలు కొనాలని పేరెంట్స్ కు ఆర్డర్లు వేస్తున్నాయి. ఒక బుక్సే కాదు, యూనిఫామ్, షూస్, లైబ్రరీ, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని రకాలుగా విద్యార్థులు వారి పేరెంట్స్ ను నిలువునా దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. సర్కార్ అకాడమిక్ ఇయర్ ముగియక ముందే అంటే జూన్లో మొదలు కావాల్సిన క్లాసులకు కూడా ఇప్పటికే బుక్స్, యూనిఫామ్ అన్ని స్కూళ్ల పరిధిలోనే అమ్మేశారు. బయట 1000 రూపాయలకు దొరికే పుస్తకాలను 7000 వరకు అమ్ముతూ పేరెంట్స్ జేబులను గుల్ల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్ లీడర్స్. మన స్కూల్ అడ్మిషన్స్ 2025 అకాడమిక్ ప్రారంభం కాకముందే ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా మన స్కూల్ బుక్స్, మరి యూనిఫాము, టై, బెల్ట్ ప్రతిదీ మా స్కూల్లోనే కొనాలని ఒక నిబంధన పెట్టి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎలాంటి బుక్స్ అమ్మకూడదు అనే ఒక ఆర్డర్ ఉన్నా కూడా ఇది మన DO గారు వాళ్ళకు ఎంతో కొంత కమిషన్ బేసిస్లో ఇచ్చి వీళ్ళు కావాల్సుకొని ప్రైవేట్ యాజమాన్యము DO అనుసంధానంలో ఇది జరుగుతుంది. ఇంకా స్కూల్లో ఎలాంటి మరుసటి గత ఈ ఏడాది పూర్తిగా ముందుకే మళ్ళా ఏడాదికి అడ్మిషన్లు కానీ, పుస్తకాల అమ్మకాలు కానీ, టైలు కానీ, బెల్ట్ కానీ, షూస్ కానీ ఇట్లా యథేచ్ఛగా అమ్మకాలు చేస్తుంది. ఇట్లా రాష్ట్రంలోనే ప్రభుత్వ అధికారులు, DOలు కానీ, MOలు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఈ యొక్క దందాన్ని వాళ్ళు వెంట ఉండి ప్రైవేటు పాఠశాలలకు అన్నిటికీ ప్రోత్సహించే విధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ పాఠశాల యొక్క ఆగడాలను, పేద ప్రజలపై అధిక ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్న యజమానులకు కొమ్ము కాస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులను, విద్యార్థులను వేధిస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి.